హాయ్ వెల్కమ్ టు నీట్ మస్తి మై సెల్ఫ్ ఏ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్. చాలామంది స్టూడెంట్ అడుగుతున్నారు ఈ యొక్క 718 అండ్ 719 మార్క్స్ ఎలా పాసిబుల్ అని. ఈ యొక్క మార్క్స్ గురించి ఎన్టీఏ నుంచి ఒక నోటీస్ రిలీజ్ చేశారు. ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా స్టూడెంట్స్కి ఈ యొక్క మార్క్స్ ఇంక్రీజ్ చేశామని. ఎందుకు నార్మలైజేషన్ చేశారు అనే విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయిందంట. నీట్ ఎగ్జామ్ చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. ప్రతి ఇయర్ చాలా సెంటర్స్లో స్టూడెంట్స్కి, నేను రాసినప్పుడు కూడా మా సెంటర్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి టైం వేస్ట్ జరిగింది. మీకు కూడా ఇప్పుడు 2024లో రాసిన స్టూడెంట్స్కి ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ యొక్క ఇన్విజిలేషన్ ప్రాబ్లం వలన ఏదో ఒక విధంగా టైం వేస్ట్ అనేది ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఈ యొక్క చాలామంది సెంటర్స్లో టైం వేస్ట్ అనేది ఒక కామన్ ఇష్యూ. దానికోసం నార్మలైజేషన్ అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ నష్టపోతారు అనవచ్చు, కానీ మీకు కూడా జరిగి ఉండొచ్చు. కానీ మీకు జరిగిన నార్మలైజేషన్ అక్కడ జరిగింది. ఇది వాళ్ళు ఎందుకు జరిగింది అంటే వాళ్ళ యొక్క కోర్ట్ని ఆశ్రయించారు కాబట్టి జరిగింది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు చాలా కనపడుతున్నాయి. ఇక్కడ 63 సీరియల్ నెంబర్ నుంచి 62 సీరియల్ నెంబర్ నుంచి 68 సీరియల్ నెంబర్ మధ్య స్టూడెంట్స్ చూసినప్పుడు వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్. వీళ్ళు ఇంటర్మీడియట్ బోర్డ్ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ అని మెన్షన్ చేశారు. కానీ ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ సీరియల్ నెంబర్ చూస్తే ఈ అందరు స్టూడెంట్స్ ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారు. చూడండి 2307010 లాస్ట్ 3 నెంబర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ రాసి ఉంటారంటే రాజస్థాన్ స్టేట్లో కోటాలో రాసి ఉంటారు. మోస్ట్లీ యొక్క నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కోటాలోనే కోచింగ్ తీసుకుంటారు, అక్కడనే ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ ఒకే సెంటర్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్కి ఎలా ఇన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒక పాయింట్. ఇది మనకి అందులో ఈ యొక్క స్టూడెంట్స్కి ఓన్లీ నేమ్ మాత్రమే ప్రజెంట్ చేశారు. అదే మిగతా స్టూడెంట్స్ చూస్తాం చూడండి, వారి యొక్క సర్నేమ్ ఇక్కడ సర్నేమ్తో సహా మెన్షన్ చేశారు. ఈ యొక్క స్టూడెంట్స్కి ఓన్లీ నేమ్ మెన్షన్ చేశారు. ఇది మనకి ఎన్టీఏ నుంచి ఖచ్చితంగా మనకి రిప్లై రావాలి. ఎందుకు ఇలా ప్రొవైడ్ చేశారు, ఏమైనా ఈ యొక్క పేపర్ లీక్ స్కామ్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. మన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు మనకి ఎన్టీఏ నుంచి ఖచ్చితమైన రెస్పాన్స్ రావాలి. పేపర్ స్టాండర్డ్ తగ్గడం వల్ల ఇంత కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిందా, ఏమైనా స్కామ్ జరిగిందా అనేది మనకి ఎన్టీఏ నుంచి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి. ఇది వీడియోని షేర్ చేయండి. వీలైనంత వరకు చాలామంది స్టూడెంట్స్ ప్యానిక్ అవుతూ ఉంటారు. బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ స్టూడెంట్స్ మన స్టేట్స్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంతవరకు మీరు టెన్షన్ పడవద్దు. ఏమి జరిగినా మన మంచి కోసమే. బీ పేషెంట్. ఒక 10 డేస్లో ఈ యొక్క బోత్ స్టేట్స్ మెరిట్ లిస్ట్ వస్తుంది మనకి. అందులో అదర్ స్టేట్స్లో చాలామంది న్యూ ఆస్పిరెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. మన స్టేట్లో ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఆంధ్రాలో అయితే ఒక 1000 మెంబర్స్ వరకు డిఫరెన్స్ ఉంది క్వాలిఫికేషన్ పర్సంటేజ్లో. అదే ఒక తెలంగాణలో ఒక 3000 వరకు డిఫరెన్స్ ఉంది. ఇదే మనకున్న డిఫరెన్సెస్. అదే బీహార్, యూపీ, రాజస్థాన్ స్టేట్స్లో ఒక ఆస్పిరెంట్స్ 30,000 వరకు ఇంక్రీజ్ అయిన స్టేట్స్ ఉన్నవి. అది మనకి స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఇక ఆల్ ఇండియా ర్యాంక్స్కి మన స్టేట్ మెరిట్ లిస్ట్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాము. ఇప్పటికైతే ఈ వీడియో మీకేమైనా టైం వేస్ట్ ఇష్యూస్ ఏమన్నా మీ సెంటర్స్లో జరిగాయేమో ఒకసారి కామెంట్ చేయండి. అలా చాలా సెంటర్స్లో జరుగుతుంటాయి. ఇది రొటీన్గా ప్రతి ఇయర్ నేను నీట్ రాసినప్పుడు కూడా మా సెంటర్లో కొంతమందికి జరిగి ఉంటుంది. అప్పుడు కూడా మాకేం నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇంక్రీజ్ ఏం చేయలేదు. అప్పుడు మేము రాసినప్పుడు 2022లో. ఇది మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మీరు ఎవరు ప్యానిక్ అవ్వద్దు. ఇంకా టైం ఉంది. మన స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది మన స్టేట్ స్టూడెంట్స్ కూడా ఈ రకంగానే పర్ఫామ్ చేశారని. ఇంకా నేను అడుగుతున్నాను, మీరు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో చదివి ఉంటారు. ప్రీవియస్ ఇయర్కి డ్రాస్టిక్ చేంజ్ వచ్చాయా ఆ ఒక ఇన్స్టిట్యూషన్స్లో రిజల్ట్స్? అంటే మన బోత్ స్టేట్స్లో ఏమాత్రం చేంజ్ వచ్చాయి అనేది కొంచెం మీరు చెప్పండి. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది మీ ఇన్స్టిట్యూషన్లో ఎన్ని వచ్చాయని. మీ ఇన్స్టిట్యూషన్లో కూడా డ్రాస్టిక్గా చేంజ్ ఉంటే మన స్టేట్లో కూడా అదే విధంగా చేంజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైతే మన స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు సబ్స్క్రైబ్ టు నీట్ మస్తి. ఏమైనా డౌట్స్ ఉంటే మెడికో మస్తిలో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. అక్కడ 2400 ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. మేము కూడా రిప్లైస్ ఇస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్తి ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద నీట్ కౌన్సిలింగ్.